ఆమె ఓ గృహిణి, భర్త మెడికల్ ఫీల్డ్లో చిరుద్యోగి. నెల నెల వచ్చే జీతం ఏమాత్రం సరిపోయేది కాదు. తాను కూడా భర్తకు తోడుగా ఉండేలా ఏదైనా వ్యాపారం చేస్తే బాగుంటుందని మదన పడేవారు. ఇటీవల కాలంలో ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మారడాన్ని గుర్తించారు. దీన్నే వ్యాపార సాధనంగా మార్చుకున్నారామె. వివిధ రకాల గింజలతో చిరుతిళ్లను తయారు చేయడం ప్రారంభించారు. అలా వంటింట్లో ప్రారంభమైన ఉత్పత్తులు ఇప్పుడు దేశ విదేశాలకు ఎగుమతవుతూ ఆర్థిక స్వావలంబనకు బాసటగా నిలుస్తున్నాయి. విజయవాడకు చెందిన ఈమె మాధవీలత. తాను చేసే వ్యాపారం నలుగురికి ఉపయోగపడేలా, ఆరోగ్యాన్ని పంచేలా ఉండాలనుకున్నారు. అందుకే సహజ సిద్ధంగా లభించే వివిధ రకాల గింజలతో చిరుతిళ్లను అందించాలని నిర్ణయించుకున్నారు. పొద్దుతిరుగుడు, పుచ్చ, గుమ్మడి వంటి 10 రకాల దినుసులను ఒక్క చుక్క నూనె వాడకుండా మట్టి పాత్రలో ఇసుకలో వేయించి ఆరోగ్యకరమైన, రుచికరమైన మిక్స్డ్ స్నాక్స్ తయారు చేయడం ప్రారంభించారు. మా సీడ్స్ కూడా హెల్దీ సీడ్స్ గా మేము పెట్టాము. అంటే ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్తోనే మట్టి పాత్రలో మేము రోస్ట్ చేసుకుంటున్నాం. ఇవన్నీ మా ఓన్ ప్రోడక్ట్, ఓన్గా తయారు చేసినవేని. ఇది దశ దినుసులు అండి. ఇందులో 10 రకాల గింజలు ఉంటాయి. మొక్కజొన్న, సోయా, గుమ్మడి, పుచ్చపప్పు, పల్లీలు, శనగలు, నెక్స్ట్ పెసలు, ఉలవలు, పిల్లి పెసలు, ఇట్లా 10 రకాల గింజలు ఉంటాయండి. ఇది హెల్త్కి చాలా మంచిది. మొదట్లో సీడ్ స్నాక్స్ ను పార్కులు, క్రీడా ప్రాంగణాలు, జిమ్ల వద్ద అమ్మేవారు. ఆదరణ పెరగడంతో వ్యాపారం విస్తరించాలనుకున్నారు. మెప్మా సభ్యురాలుగా ఉన్న మాధవీలత కొంత రుణం తీసుకున్నారు. సూర్య న్యాచురల్స్ పేరిట రోస్టెడ్ సీడ్స్ అండ్ స్నాక్స్ కు శ్రీకారం చుట్టారు. తమ 50 ఉత్పత్తులను రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ప్రభుత్వం పెట్టే ఎగ్జిబిషన్ స్టాళ్లను వినియోగించుకుని బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ అంచెలంచెలుగా ఎదిగారు. వ్యాపారం వృద్ధి చెందడానికి సీఎం చంద్రబాబు ఎంతగానో ప్రోత్సహించారని చెబుతున్నారు ఎంటర్ప్రైన్యూర్. మేము డోకరాలు ఇచ్చేది 10 సంవత్సరాలు అయింది. స్టాల్స్ ఇచ్చి 10 సంవత్సరాలు స్టాల్స్ డోకరా వాళ్ళు ఇచ్చారు. దాని ద్వారా మాకు ఒకసారి డోకరా ఎగ్జిబిషన్లోని చంద్రబాబు నాయుడు గారు కనబడి మాకు కలెక్టర్ బాబు గారించి మా సీట్స్ నచ్చి మాకు రమ్మన్నారు. మేము వెళ్ళి కలిసాము. చంద్రబాబు నాయుడు గారు ఎంచి తిన్నారు మా సీడ్స్. తినిన తర్వాత బాగున్నాయి, వీళ్ళకి ప్రోత్సహించాలి అని చెప్పారు. మాకు పిలిచారు కలెక్టర్ గారు. వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మీకు ఏదైనా సహాయం కావాలమ్మా అంటే కావాలి అని అడిగాము. మాకు సహాయం చేశారు. చంద్రబాబు నాయుడు వల్ల మాకు సహాయం దొరికింది. మేము అట్లాగా ఆ పెట్టుబడి కూడా ఈ వ్యాపారంలో పెట్టుకున్నామండి. ఆ 500తో స్టార్ట్ చేసి మేము ఒక 30 మందికి ఎంప్లాయీస్ కూడా మేము ఇచ్చాము. వంటింట్లో పురుడు పోసుకున్న సూర్య న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇప్పుడు రాష్ట్రంలోని ఆర్గానిక్ స్టోర్లకే కాకుండా దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మంది వరకు ఉపాధి కల్పిస్తూ మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తున్నారు మాధవీలత. మార్నింగ్ 9:30కి వస్తాను వర్క్కి. 7కి వెళ్తాము ఈవినింగ్. రోస్ట్ చేసినాక వాటిని జల్లిడేసి చాటేస్తాము. అదంతా చేసి ప్యాకింగ్ చేస్తాము. నా దగ్గర 30 మంది దాకా ఉన్నారు. ఇల్లు అవన్నీ ప్యాకింగ్ చేయటం, డబ్బాలకు పోసి అవన్నీ సీలింగ్ పెట్టడం అవన్నీ మేమే చేస్తాము. నేను 4 సంవత్సరాల మిట్టి ఇక్కడ పనిచేస్తున్నాను మాధవీలత గారి దగ్గర. గింజలు ఏరుకోవటం, జల్లిడి పట్టుకోవడం, ప్యాకింగ్ చేసుకోవటం, రోజు పని ఉంటుందండి. అసలు బాగా చూసుకుంటారు. మాకు అదేం భయం లేదు. మేమందరం కలిసిమెలిసి ఒక ఇంట్లో వాళ్ళలా చూసుకుంటారు మమ్మల్ని కూడా. మహిళల్ని ప్రోత్సహిస్తే ఏ స్థాయిలో ఎదుగుతారో చెప్పటానికి తన భార్యే ఉదాహరణ అంటున్నారు వెంకటేష్. మన హెల్త్కి సంబంధించి సుమారు ఒక 50 రకాల ప్రొడక్ట్స్ వరకు మేము దించామండి దీనిని. సో ఇవేంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కూడాను అన్ని హోల్సేల్ షాప్లో కూడా మేము సప్లై చేస్తున్నాము. ఈ దశ దినుసులు అనే ఏదైతే మా ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ ఉందో అది ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ మొత్తం అన్ని దేశాలకు కూడా మోయిందండి. ఒక ఇంట్లో పని చేసుకునే ఒక మహిళ ఒక బిజినెస్ లాగానే వస్తే ఎంటర్ అయితే తను ఏ స్థాయికి వెళ్తుంది అన్న బెస్ట్ ఎగ్జాంపుల్ మా మిస్సెస్ అనమాట. ఇది కేవలం ఈ గవర్నమెంట్ సహకారం అన్నమాట. గవర్నమెంట్ ఏదైతే మాకు సపోర్ట్ ఇచ్చిందో ఆ సపోర్ట్ని మేము తీసుకుని దాన్ని ఉపయోగించుకొని ఈ రోజుని ఈ స్థాయికి వచ్చామన్నమాట.